హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది ఎస్వి ఫార్మ్స్. ఇవాళ మీరు ఈరోజు గెలిచే రంగుల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకంటూ ఒక క్లారిటీ, ఒక ఐడియా వస్తుంది ఏ రంగును వాడుకోవాలి, ఏ రంగును వాడుకోకూడదు అనేసి. సో ఫస్ట్ టైం కన్నా మీరు కన్నా మన ఛానల్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ సబ్స్క్రైబ్ మాకు వచ్చేసి మరిన్ని వీడియోలు చేసుకోవడానికి ఉత్సాహం నింపుతుంది. డిస్క్లైమర్: నో బర్డ్స్ హార్మ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏ పక్షికి కానీ, జంతువులు కానీ, జంతు జాతికి కానీ, పక్షి జాతికి కానీ నష్టం కలిగించేటువంటి వీడియో చేయలేదు. ఇక మీరు కన మన ఫామ్లో పెరువియన్ బ్రీడ్, భీమవరం జాతి బ్రీడ్ గుడ్లు, పిల్లలు, పటాలు, ఒరుగులు, రెడీ టు ఫైట్ పుంజులన్నీ అందుబాటులో ఉంటాయి. మీకు కనుక కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు అరేంజ్ చేస్తాం. మరొకసారి మా రిక్వెస్ట్ ఏమంటే, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోజంతా చూసుకున్నట్లయితే ఈ వారము రాజ్యం, డేగా, నిర్జీవి, పింగళి లేదా సేతువ, ఇవి ఈ రోజంతా మనకు ఉంటాయి. రాజ్యం వచ్చేసి డేగా, నిర్జీవి వచ్చేసి సీతువ లేదా పింగళ. ఈరోజు వచ్చేసి ఆదివారం నాడు. సో ఇది చూసుకోవాలి. నెక్స్ట్ నక్షత్ర ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం పిచ్చుగువన్నె గౌడు వచ్చేసి డేగను ఓడిస్తుంది, పశ్చిమగల కాకి శుద్ధ కాకిని ఓడిస్తుంది, పింగళి కోడిని ఓడిస్తుంది, పింగళి డేగను కూడా ఓడిస్తుంది. సో ఇవి నక్షత్ర ప్రకారం ఇలా జరుగుతాయి. జాముల్లో కూడా చూసుకొని ఆడుకోవాలి. ఇక జాముల విషయానికి వచ్చినట్లయితే ఒకటో జాము 6 గంటల 5 నిమిషాల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ముసుగు వచ్చేసి కాకి బాగా పనిచేస్తుంది. గెలిచే రంగులు వచ్చేసి కాకి, కాకి డేగా, డేగా, కాకి పింగళ. ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి నెమలి, కోడి నెమలి, గరుడమైల, నల్లబొట్ల సేతువ, ఇవి వచ్చేసి ఓడిపోతాయి. కాబట్టి మీరు ఓడే రంగులను జాగ్రత్తగా చూసుకొని వాటి జోలికి పోకుండా గెలిచే రంగులు మాత్రమే మీరు వాడుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు విన్నింగ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. మనం జాముల్లో వాడుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ రెండవ జాము సమయం 8 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ముసుగు రంగు వచ్చేసి పింగళి లేదా సేతువ. ఈ జాములో గెలిచేటటువంటి రంగులు పింగళి, నెమిలి, సేతువ, నెమిలి, పింగళ, ఇవి బాగా గెలుస్తాయి. ఓడిపోయే రంగులు కాకి, కోడి, కోడి కాకి, డేగ, ఇవైతే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ జాములో. కాబట్టి మీరు కనుక జాములు ఆడుకునేటప్పుడు నక్షత్ర ప్రకారము నిర్జీవులు చూసుకొని ఆడుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు గెలిచే శాతం ఎక్కువ ఉంటాయి. మీకు జాములో ఉందని నక్షత్ర ప్రకారం లేకుంటే అక్కడ నక్షత్ర ప్రకారం కూడా మనం పెట్టుకున్న కోడి ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నక్షత్ర ప్రకారం చూసుకోవాలి, జాములు చూసుకోవాలి, రోజంతా నిర్జీవులు రాజ్యాలు చూసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మూడవ జాము. ఈ జాము సమయం చూసుకున్నట్లయితే 10 గంటల 41 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల వరకు ఉంటుంది. ముసుగు రంగు వచ్చేసి డేగా, గెలుపు వచ్చేసి డేగా, కోడి డేగా, గేరువ, నల్లబొట్ల సేతువ, ఇవి వచ్చేసి బాగా గెలిచే శాతం ఎక్కువ ఉంటాయి, బాగా గెలుస్తాయి ఈ జాములో మాత్రమే. నెక్స్ట్ ఓటం వచ్చేసి కాకి పింగళ, కాకి పింగళ, నెమిలి పింగళ, ఇవి ఓడిపోతాయి. నెక్స్ట్ నాలుగో జాము చూసుకున్నట్లయితే 1 గంటల 6 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి. ఈ జాములో చూపులు గెలిచే రంగులు వచ్చేసి నెమలి, కాకి నెమలి, కోడి నెమలి, కాకి, శుద్ధ నెమిలి, ఇవన్నీ మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఓడిపోయే రంగులు వచ్చేసి డేగా, పింగళ, పూల, మైల, నల్లబొట్ల సేతవ, గరుడమైల, ఇవన్నీ ఓడిపోతాయి. నెక్స్ట్ ఐదవ జాము. ఈ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 46 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి గరుడమైల లేక నల్లబొట్ల సేతువ, అంటే కోడి చూపు అన్నమాట, కోడి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి పింగళ, కోడి పింగళ, ఇవి గెలుస్తాయి. ఓటం వచ్చేసి నెమిలి, డేగా, కాకి, కాకి నెమిలి, నెక్స్ట్ ఎర్ర నెమిలి, ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఏ జాములో ఆడుకోవాలన్నా కానీ ఆ జాములో మన కోడి నక్షత్ర ప్రకారం గెలుస్తుందా ఓడిపోతుందా చూసుకోవాలి. రోజంతా రాజ్యంలో ఉందా లేదా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మీరు మీ కోడిని ఆటలో పాల్గొని చేసుకుంటారనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు గన మన ఛానల్ కన్నా నచ్చి మీరు మన దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.